ఓకే, థ్యాంక్ యూ శివకుమార్ లాల్ గారు. ఒకసారి మరి ఇదే పార్టీ కార్యవర్గ సమావేశంలో మరి రాష్ట్ర అధికార ప్రతినిధిగా డాక్టర్ విజయారేఖ క్షత్రియ గారు కూడా పాల్గొన్నారు. మరి ఆ 4 గంటల సుదీర్ఘ సమయంలో కేసీఆర్ వీళ్ళకి ఏం దిశానిర్దేశం చేశారు ఒకసారి తెలుసుకుందాం. విజయారేఖ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. ఎలా చూస్తారు మొత్తానికి కేసీఆర్ చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ రావడం కావచ్చు, అదే క్రమంలో పార్టీ కార్యకర్తలు ఒక రకంగా చెప్పాలంటే 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ అధికారంలో ఉంది, మరి 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం, కులగణన మేమే చేశాము, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పులు చేశారు, సో అప్పులకు వడ్డీ కట్టడానికి మళ్ళీ మేము అప్పులు చేస్తున్నాం, అయినప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అదే క్రమంలో మరి మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, అంతకుముందు జరిగిన భారత్ సమ్మిట్ కావచ్చు, 2 సార్లు దావోస్ పర్యటనకు వెళ్ళి రావడం కావచ్చు, వీటన్నిటి విషయంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లోనో ప్రగతి భవన్లో మాత్రమే ఉండేవాడు, కానీ ఈయన మాత్రం సచివాలయం కావచ్చు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, ప్రజల దగ్గర కావచ్చు, సో ఎవ్రీడే ఖచ్చితంగా ఒక 10-15 గంటలు పనిచేస్తున్న పరిస్థితి. సో మీ ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన చేస్తున్నాం అని చెప్తున్న నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ మీకు ఏం దిశానిర్దేశం చేశారు, ఏం చెప్తారు? ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవనీయులు తొట్టతొలి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశంతో పాటుగా బీఆర్ఎస్ ఎల్పీ నేతల సమావేశం కూడా సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఓకే, అంటే దాదాపుగా కార్యవర్గ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, తర్వాత ఎంపీలు అందరూ కలగలుపుకొని ఏకకాలంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రత్యేకించి గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా సాగింది, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేలు ఎంత జరిగింది, కీడు ఎంత జరిగింది, బడ్జెట్ అలొకేషన్స్ ఎక్కడెక్కడ జరిగాయి, నీటి విషయాలలో ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయి, అలాగే విద్యుత్ పంపకాలలో ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, బడ్జెట్ అలొకేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ, వాళ్ళు నెరవేర్చినటువంటి హామీలన్నీ, కాబట్టి మనము 2 సంవత్సరాలు వాళ్ళకు సరిపోయినంత సమయాన్ని ఇచ్చినాము. ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు ఇచ్చిన హామీల మీద మనం పోరాటం చేసినాం. ఎందుకు 100 రోజులలోనే 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు కాబట్టి 100 రోజుల తర్వాత మనం యుద్ధం ప్రకటించినాం ప్రభుత్వం మీద, ప్రజల పక్షాన. అందులో దాదాపు సఫలీకృతమైనాం. అయితే ఇప్పుడు మేజర్గా విద్యుత్ పంపకాలు, తర్వాత నీటి పంపకాలలో దాదాపుగా రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ సమస్య ఈరోజు ఒకవేళ ప్రధాన ప్రతిపక్షంగా మేము అడగని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంని అడిగే పరిస్థితి లేదు. ఎందుకు అనంటే ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి డిపిఆర్ ఏదైతే ఉందో దాన్ని 90% పనులన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు డిపిఆర్ను మళ్ళీ రిటర్న్ రాష్ట్రానికి పంపడం అనేది శోచనీయం, వాస్తవంగా దురదృష్టకరం. అయితే దాని సందర్భంగా ఆ ప్రజలకు ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పట్లేదు, ఒకటి. రెండవది, ఏదైతే ఆ బచావ్ ట్రిబ్యునల్లో వచ్చినటువంటి అలొకేషన్, వాటర్ అలొకేషన్ ఏదైతే ఉందో 14, 21, 45%, 45% తెలంగాణ వాటా. ఓకే. అయితే అక్కడ మహారాష్ట్ర తర్వాత ఏదైతే కర్ణాటక ఉందో 21%, 14% కర్ణాటక, మహారాష్ట్ర వాడుకలో ఉండగా మరి 45% మనం వాడుకోవాలి. ఆ 45% నీళ్ల పరిస్థితి ఏంది? ఇప్పటిదాకా దాన్ని అలోకేట్ చేసుకోవట్లేదు, తెలంగాణకు తేవట్లేదు. రెండవది, తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో 170-180 టీఎంసీల పథకం అది. అందులో ఇప్పటిదాకా కనీసము 90 టీఎంసీల నీళ్లు కూడా మనం తోడుకోలేని పరిస్థితులలో ఉన్నాం. కారణం ఏంది అంటే 90% పనులన్నీ అయిపోయినాయి, పెండింగ్ ప్రాజెక్టులన్నీ మా పరిపాలనలో 10 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసినాము. ఒక 10% పనులు పూర్తి చేస్తే సంపూర్ణత వస్తుంది. వాటర్ ప్రాజెక్ట్ మీడియా సమావేశంలో హాజరైన 35,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి 28,000 కోట్లు, ఇంకొక 7,000 కోట్లు పెట్టాలి. ఓన్లీ 7,000 కోట్ల రూపాయలు దాని ఖర్చు వెచ్చించి
ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఓకే ఆ ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా. స్వయంగా ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ జిల్లా బిడ్డ, అవును వాస్తవంగా దక్షిణ తెలంగాణ నాయకుడు ఓకే అన్నప్పుడు ఈయనకు 2 ఏళ్ల నుండి ఆ సోయి ఎందుకు లేదు? ఆ 7,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేయట్లేదు, ఎందుకు పూర్తి చేయట్లేదు? ఒక అంశం అయితే, రెండవ అంశం డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం రిటర్న్ పంపిస్తే దాని మీద మొత్తం రాష్ట్రాన్ని చెక్కం జామ్ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది అని అంటే, తెలంగాణ ప్రజల కోసం ఒకవేళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ లేకపోతే అడిగే పరిస్థితే లేదు. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు చూసి అంటే ఈరోజు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తున్న తప్పులన్నింటిని ఎండగట్టాల్సిన బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని. అన్నప్పుడు ఇంత మంచి అవకాశం ఉన్న తర్వాత కూడా మరి బీజేపీ తోటి ఎందుకు దోబూచులాడుతా ఉన్నది? తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఎందుకు తుంగలో తొక్కుతా ఉన్నది? కాబట్టి ఇంకా మేము చూసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి కేసీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేతబట్టిండో ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం ఏదైతే ఉన్నదో 3 జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి జిల్లాలు రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి కృష్ణానది నీటి వాటాలలో ఖచ్చితంగా నువ్వానైనా తెలుసుకునేంత వరకు ఈరోజు ప్రజల ప్రయోజనాల కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. అందుకోసం పార్టీని సమాయత్తపరిచారు. మనం యుద్ధానికి రెడీగండి. ఈ వారం 10 రోజులలో మనం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటానికి సిద్ధంగా